ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లంకపల్లి వద్ద బుడమేరు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. తెల్లప్రోలు, ఉయ్యూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు వరద గంటకు పెరుగుతోంది. బుడమేరు కట్ట, అంబాపురం పైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో విజయవాడలోని సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ పైపుల రోడ్లని కూడా జలపాతమయ్యాయి. ఇళ్లలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లంకపల్లి వద్ద బుడమేరు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. తెల్లప్రోలు, ఉయ్యూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సంతోష్, పూర్తి స్థాయిలో అయితే కనుక రహదారులన్నీ కూడా జల దిగ్బంధం అయింది. ఏ రహదారి చూసినా కూడా ఇటు నదులు, చెరువులు తలపించే విధంగా కూడా దర్శనమిస్తా ఉన్నాయి. దీంతో ఇటు రాకపోకలకి అంతరాయం కూడా ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఇక విజయవాడలోనే దాదాపు కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన తీవ్ర విషాదకరంగా మారిందనే చెప్పుకోవాలి. దాదాపు 9 మంది వరకు కూడా ఇందులో ఈ ఘటనలో అయితే కనుక 5గురు మృతి చెందడం జరిగింది. 4గురికి తీవ్ర గాయాలు అవడం కూడా జరిగింది. అయితే ఇదే కాకుండా దుర్గగుడి ఘాట్ రోడ్ లో కూడా కొండ చర్యలు విరిగిపడడం అంటే దాదాపు ఎంత తీవ్రంగా ఈ యొక్క అతి భారీ వర్షాలు పడ్డాయని కూడా అర్థమవుతున్నాయి. దీంతో ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇక ఏదైతే విద్యుత్ అంతరాయం జరిగిన చోట కావచ్చు, పునరావృతం ఏదైతే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యుత్ కి సంబంధించినటువంటి పనులు అయితే కనుక పునరుద్ధరిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇక ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇక ఏదైతే అధికారులు సైతం కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఈ వాటర్ నిల్వ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసివేసే పనులు అయితే పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రైళ్లు కూడా ఇటు డైవర్షన్ జరగడంతో పాటు పలు రైళ్లను సైతం కూడా రద్దు చేయడం జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ ఈ యొక్క అతి భారీ వర్షాలు కురవడం వల్ల పెద్ద ఎత్తున అయితే కనుక ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దీంతో పాటు రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని చెప్తా ఉన్నారు. ఈ యొక్క అతి భారీ వర్షాలు అయితే కనుక అధికారులు ఎంత మేర నష్టం వాటిల్లిందో అన్న దానిపై అయితే కనుక అంచనా వేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఇక ఏదైతే కృష్ణా నది సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కువగా కృష్ణమ్మ పరవలు తొక్కుతున్న నేపథ్యంలో కృష్ణా నది వివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సహాయ చర్యల్లో అయితే కనుక అధికారులు నిమగ్నమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.